దేవుని వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు రోమిలికి రాసిన మొదటి పత్రిక, రోమిలికి రాసిన రెండో పత్రిక చూసినప్పుడు చూస్తే, రోమిలికి రాసిన మొదటి పత్రిక పౌలు రాసినప్పుడు అన్యుల గురించి రాస్తూ వస్తాడు. క్రీస్తుని ఎరగని వారి గురించి రాస్తూ వస్తాడు. క్రీస్తుని ఎరగని వారి జీవితం ఎలాగ ఉంటుంది, వారి తీర్పు ఎలాగ ఉంటుంది, వారి అంతం ఎలాగ ఉంటుంది, వారికి దేవుడు దేన్ని ఆధారము చేసుకుని తీర్పు తీరుస్తారు, అలాంటి వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు అనేది రాస్తూ వస్తాడు. రోమిలికి రాసిన రెండో పత్రిక చూసినప్పుడు రెండో పత్రికలో చూస్తే అన్య జనుల గురించి రాయబడదు. ప్రభు నామాన్ని ధరించిన వారు, దేవుని ప్రజలని చెప్పబడిన వారు, నిబంధనలు ఉన్నవారు, నిబంధన రక్తంలో పాలు పొందేవారు క్రైస్తవులు అనే వారి గురించి రాయబడింది. అందులో ఎలాంటి క్రైస్తవులకి ఎలాంటి శిక్ష, దేనిని ఆధారము చేసుకుని తీర్పు ఉంటుంది, ఈరోజు చాలామందికి తెలియట్లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ట్రూత్, ఏ శిక్షా విధి లేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తున్నాడు. శిక్షా విధి లేదు, తీర్పు ఉంది. తీర్పు లేదని ఎక్కడ లేదు. ఈరోజు చాలామందికి ఎలా ఉందంటే, క్రీస్తు నేను నమ్మాను కాబట్టి నాకు తీర్పు లేదు, పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళిపోతున్నాను. వెయిట్, దెర్ ఆర్ కేటగిరీస్. ఈరోజు చాలామందికి అది గ్రహింపు లేదండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేహంతో జరిగించిన ప్రతి కార్యంకి మంచివైనను సరే చెడ్డవైనను సరే లెక్కప్ప చెప్పాలి. మనం అనుకుంటాం, మనం ప్రభువుని నమ్ముకుంటే శిక్ష లేదు అన్న మాటకి తీర్పు లేదు అనుకుంటాము. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, మొదట దేవుడు తీర్పు ఎక్కడ ప్రారంభిస్తాడంట, మొదట ఆయన ఇంట్లో ప్రారంభించిన తర్వాత బయటంట, ఇంట్లో తేల్చిన తర్వాత బయటంట. అంటే ఇంట్లో లెక్క అడుగుతాడనేది యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో కూడా మనం చూస్తాము. మంచి చెడ్డ దాసులు 10 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు మనం చూస్తాము. వారి దగ్గర కూడా లెక్క అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ అకౌంటబిలిటీ. ఇదిగో 10 చేసో బలానామకమైన మంచి దాసుడు, 10 పట్టణంలో 5 చేసో 5 పట్టణం పైన అధిపతివే అంటావు, 1 చెడ్డ దాసుడు. అంటే ఆయన ఇంట్లో ప్రారంభమవుతుంది తీర్పు. దేవుని వాక్యం చూస్తే ఇక్కడ రోమిలికి రాసిన రెండో పత్రికలో రాస్తున్నాడు, దేనిని ఆధారం చేసుకుని ఆయన ప్రజలను చెప్పబడుతున్న వారికి తీర్పు ఉంటుంది. అంటే ఈరోజు మనకి ఇందులో ఒక 3 కేటగిరీస్ కనబడుతున్నాయండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, సత్యం బట్టి, ట్రూత్, మొదటిగా సత్యాన్ని ఆధారం చేసుకుని ఉంది. రెండోది డీడ్స్, వారి క్రియలు బట్టి ఆధారం పడి ఉంది. మూడోది 16వ వచనంలో చూస్తున్నాము, సువార్తను బట్టి. ఇప్పుడు ఇది ఏంటో కొంచెం అర్థం చేసుకోవాలంటే దీంట్లోంచి కొంచెం డైవ్ ఇన్ చేద్దాము. మొదటి వచనంలోనే చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, నీవెవడివైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. నువ్వు ఎవడవైనను సరే, ఎక్స్క్యూజ్ లేదు. ఈ మాట ఈ 16 వచనాల్లో మరలా చూస్తూ ఉంటే, ఎవడవైనను సరే, నో ఎక్స్క్యూజ్, గాడ్ ఇస్ నాట్ అ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్ అన్న మాట ఉంది. నువ్వు ఎవడవైనా నువ్వు సరే, గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు షో ఫేవరిజం. నువ్వు పలానా కాబట్టి నువ్వు పలానా బెటో కాబట్టి నువ్వు పలానా. నో ఎక్స్క్యూజ్. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని బిడ్డని పిలబడుతున్న వారిని లెక్క అడుగుతాడు. లెక్క అడిగేటప్పుడు ఈ 3 ఆధారం చేసుకుని అడుగుతాడు. ఏంటి 3? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సత్యాన్ని బట్టి, మొదటికి అర్థం చేసుకోవాలి, సత్యాన్ని బట్టి. ఈ మాట అక్కడ గ్రీక్లో రాయబడిన మాట చూసినప్పుడు కొన్నిసార్లు వేషధార జీవితాన్ని బట్టి సత్యము బ్రతకాలి. ఈరోజు ఎక్కడ చూసినా వేషధారులు అండి. బైబిల్లో ఎన్నోసార్లు ఈ వేషధారి అన్న మాట ఉంటుంది. గ్రీక్ నుండి ఆ మాట చూస్తే ఎలాగ వస్తుందంటే, యాక్టర్స్ అన్న మాట వస్తుంది. నటనాకారులంట, యాక్టర్స్. ద యాక్ట్. ఈరోజైతే యాక్టర్స్ సూపర్గా ఎక్స్ప్రెషన్లు ఇచ్చి యాక్ట్ చేస్తారు. కానీ ఆ రోజుల్లో ప్రభు ఉన్న కాలంలో, పౌల్ కాలంలో వాళ్ళు ఎలా చేసేవారంటే, ఈ మాస్కురేట్ పార్టీ ఎప్పుడైనా చూసారా? మొఖాల ముందు మాస్కులు, ఈ జోకర్ చూసారా? లోపట ఒక మనిషి, బయట ఒక మనిషి. లోపట చెమటకి ఉడికి చెమటలు కడచేస్తూ ఉంటాడు, బయట ఏమో ఇట్లా నవ్వి చక్కగా తాత. యు సీ, దట్ ఈస్ ద మీనింగ్ దేర్. డిస్గైజ్. అపవాది వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడంట. వెలుగుదూత వేషం అన్నప్పుడు వాడు వెలుగుదూత కాదు, ఇంకా వాడు పడిపోయిన దురాత్మ. వాడు దేవుని ద్వారా విడిచిపెట్టబడినోడు. దేవుని మహిమ తీవేయబడింది. కానీ హీ డిస్గైజెస్ హిమ్సెల్ఫ్. అదే మాట వస్తుంది. ఆ మాటలు ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే, హీ మాస్కురేట్స్ హిమ్సెల్ఫ్. అంటే పైన వేషం వేసుకుని వస్తాడంట. ఈరోజు చాలామంది, ఇప్పుడు పౌలు చెప్పిన మాటలో చూస్తే చాలామంది వేషధారణ క్రైస్తవత్వము. ఆలయంలోకి వస్తే ఒక మాస్క్ వేసుకుంటారు. ప్రభువా, నేను భక్తుడిని, ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నా.
ఇదిగో నేను కాబట్టి పరిశుద్ధుణ్ణి, హియర్ ఐ యామ్ మాస్కురేటింగ్. అందరి ముందు వచ్చి దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమా ఢాము డూము, మేము క్రైస్తవులని. కానీ ఇంట్లోకి వెళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళు, పక్కన పెట్టు. అప్పుడు ఉంది నిజమైన వ్యక్తి ఎవరు, అప్పుడు కనపరచబడుతుంది నిజమే. వాట్ డూ యూ బ్రౌజ్, హూ డూ యూ కాల్, వాట్ ఈస్ అ కాన్వర్సేషన్ దట్ యూ హ్యావ్, ఎలాంటి జీవితము. దేవుడు చూడండి, పాపుల్ని ప్రేమించాడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నదప్పుడు, అవునా కాదా? పాపమందు పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టాలంటే తన పక్షాన నిలబడుతున్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయండి అని. కానీ భక్తులలాగా నటించే వారిని చూసినప్పుడు వేషధారులారా వాళ్ళని తిడుతూనే ఉన్నాడు యేసుప్రభు. గాడ్ హేట్స్ ప్రిటెండింగ్, బీ ద రియల్ యూ. ఎందుకంటే నీవుగా బ్రతుకుతామో నీవు సత్యాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతాము. దేవుని వాక్యం చూస్తే దేవుని వాక్యము సత్యము, దేవుడు సత్యము, పరిశుద్ధాత్మ సత్యస్వరూపి, దేవుని సంఘము సత్యము మీద కట్టబడాలి. అదే రీతిగా క్రీస్తు నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను. దేవుని వాక్యం చూస్తే 3 యోహాను 4 రాయబడి ఉంటుంది, నా పిల్లలారా మీరు సత్యమందు నడవండి, వాక్ ఇన్ ట్రూత్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, క్రీస్తు సత్యము, పరిశుద్ధాత్మ సత్యాత్మ, దేవుని వాక్యము సత్యము. మీరు సత్యాన్ని వెంబడిస్తున్నారా? మీరు సత్యమందు నడుస్తున్నారా? సత్యము మీలో ఉందా, లేకపోతే వేషధారణ ఉందా? బికాస్ గాడ్ కెన్ ఫర్గివ్ ఎ సిన్నర్, బట్ గాడ్ కెనాట్ ఫర్గివ్ ఎ హిపోక్రేట్. రిమెంబర్ దాట్. వేషధారణని దేవుడు క్షమిస్తాం కనబడదండి. ఎందుకంటే వేషధారణ అన్నదప్పుడు ఏంటి తెలుసా, దేవుని ముందు నువ్వు అంతా బాగున్నట్టు. ఈరోజు చాలామంది దేవుణ్ణి వచ్చి మోసపడతామని చూస్తారు. కాదు, పిచ్చి పనులు చేసి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు ఘనుడు అయ్యా, నీకు స్తోత్రము, నీకే వందనములు. దేవుడు అంగీకరిస్తాడా? పక్కనున్నవాడు మోసపోతాడేమో, ఎంత గొప్ప విశ్వాసి, ఎంత చక్కగా ఆరాధిస్తున్నాడు, ఎంత ఘనంగా దేవుని స్తుతిస్తున్నాడు, అబ్బా ఎంత ధైర్యంగా దేవుని స్తుతిస్తున్నాడు. ఫర్ సమ్ పీపుల్ డెడ్, స్పర్శ లేదు, స్పందన లేదు, దేవుడు అన్న భయం లేదు, సత్యంని వెంబడిస్తలేదు. సత్యము మాట్లాడతారు కానీ సత్యము జీవించలేరు. ఈ సత్యం అనేటప్పుడు ఈ వేషధారుల్లో 3 ఫ్లాస్, వారు ఆలోచించే విధానంలో 3 లోపాలు ఉంటాయండి. ఒక లోపం ఏంటంటే వారు ఎప్పుడు చూసినా బహిరంగ క్రియలపైనే ఉంటారు. బహిరంగ వేషధారణ అన్నది ఎప్పుడు వారి మైండ్ సెట్ అంటే మనుషుడికి బయట చూపించి మోసపరచవచ్చు. అంటే నేను ధనవంతుడిని చూపిస్తే నన్ను గౌరవిస్తారు. నిజంగా ధనవంతుడా? ధనవంతుడు చూపించుకోవాలి. అందుకనే సర్వే చెప్తారు, చాలామంది పెద్ద పెద్ద బ్రాండ్ చేసుకుంటానికి ఆశపడతారు. కారణం ఏంటి తెలుసా? నేను గొప్ప అని చూపించుకోవాలి. కానీ నిజంగా పెద్ద గొప్ప బ్రాండ్ కొనుక్కునేటప్పుడు ఎవరికి నేను వేసుకుని చూసుకోరా అని చెప్పాల్సిన అవసరం లేదు. వాడి ఈజ్ లీస్ట్ కన్సర్న్, నాకు కావాలి, నేను కొనుక్కున్నాను, నీకేంటి ప్రాబ్లం. కానీ ఏమి లేని వాడు మాత్రం అన్నీ ఉన్నట్టుగా చూపించుకోవాలి. నేను గొప్పోడిని. వారు ఎప్పుడు చూసినా బహిరంగ క్రియలు. ఎక్కడ యేసుప్రభు చెప్పిన ఆ మాట చూద్దామండి. మత్తయి సువార్త 23:25 వచనం నుండి చదువుదామా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల తోపుతోనూ అజేంద్రితముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరును సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగముగాను అగుపడుచున్నవి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతివంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతివంతుల గోలను శృంగారించుదురు. మనం చూస్తున్నాము అదే మాటలు, అదే కాంటెక్స్ట్ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2
21-22 చూస్తాము. ఎదుటివానికి బోధించుచు నీవు బోధించుకున్నవా? దొంగిలించవద్దని ప్రకటించుచు నీవును దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పుచు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రముందు అతిశయముంచు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. ఈరోజు చాలా మంది మనమేదో గొప్పవారుగా, మనమేదో నీతిమంతులుగా, మనమేదో అన్ని తెలిసిన వారుగా, మనమేదో దేవుని హృదయానుసారమైన వ్యక్తులుగా, ఇతరులందరూ ఏమో తప్పువారుగా. ఈరోజు చూడండి, దేవుని ప్రజలను చెప్పబడుతున్న వారే ఎంతోమంది అన్యులకి అడ్డుబండలుగా మారుతున్నారు. అనేక మంది అన్యులకి అడ్డబండలుగా మారుతున్నారు. ఎందరో దేవుని విడిచిపోతానికి కారణంగా ఎవరో ఇంకొకరు మారుతున్నారు. ఇదిగో పలానా వ్యక్తి అలా చేస్తున్నాడు, అలాంటి దేవుడు నాకెందుకు, ఎలాంటి వ్యక్తి నాకెందుకు, ఎలాంటి జీవితం నాకెందుకు, అలాంటి దేవుడిని నేను కలిగి ఉంటే నా బ్రతుకు అలా అవుతుందేమో, నాకు వద్దే వద్దు. ఇక్కడ ఏమంటున్నాడండి, మీరు చెప్తేనే మీరు చేస్తూ ఉన్నారు, మీరు చెప్తేనే మీరు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5:28 చూస్తే యేసుప్రభు అంటాడు, ఎక్కడ ఆయన స్టాండర్డ్ పెంచుతున్నాడు. వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు వింటున్నారు, కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేస్తున్నాడు. అంటే యువర్ టెలింగ్ అదర్స్, యువర్ పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్, కానీ మన హృదయము సత్యములు ఉన్నామా? రెండోది, వేషధారుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వారు అనుకుంటారు వీళ్ళందరికీ శిక్ష వచ్చింది, కీడు జరిగింది, ఇరుక్కుపోయారు. ఇక మాటలు చెప్పాలంటే, ఇద్దరు స్పీడ్గా బైక్లో రోడ్లో రేసింగ్ చేసుకుంటూ వెళ్ళాడంట. ఒకడు అనుకున్నాడంట, సడన్గా పోలీస్ వచ్చి ఒకని పట్టుకున్నాడు. ఒకని పట్టుకుంటే రెండోవాడు అనుకున్నాడంట, నేను సూపరు, నేను తప్పించుకున్నాను, వాడు చేసింది తప్పు, మనం పోతున్నాను అనుకుంటే ఇంకొంచెం దూరం లేదప్పటికీ ఇంకోవైపు పోలీసు నిలబడి ఉన్నాడంట. నువ్వు అనుకుంటున్నావు వాడు పట్టబడ్డాడు కాబట్టి వాడు తప్పు. డోంట్ వరీ, నెక్స్ట్ నీకు కూడా ఉంది. దేవుని దగ్గర నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈజ్ ఆల్ సీయింగ్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్. దేవుడు మన తలంపులు ఎరిగి ఉన్నాడు, మన తలంపుల్ని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే సత్యము ప్రకారము అన్నదప్పుడు, సత్యము ప్రకారం అన్నది వాట్ వీ బిలీవ్. దేవుడు దేని బట్టి మనల్ని తీర్పు తీరుస్తాడంటే, మొదటిగా మీకు అర్థమయ్యేది సింపుల్గా చెప్పాలంటే, మన తలంపుల ప్రకారం. ఎలా ఉంది మన తలంపు? అదే చెప్పుకుంటూ వచ్చాను. నీవు దేహం అంతా జరిగించకపోయినా నీ తలంపులు సరిలేకపోతే యువర్ స్టిల్ ఎ సిన్నర్, యువర్ స్టిల్ ఎ హిపోక్రిట్. వేషధారులు. కానీ ఈ వేషధారులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు నాకేం కీడు రాలే, ఇప్పుడు నాకేం నష్టం రాలే, ఇప్పుడు నాకేం తప్పు జరగలే, ఇంకో మాటలు చెప్పాలంటే నేను దొరికిపోలే. ఇందా చెప్పాను కదా, పక్కడు దొరికిపోయాడు, నేను దొరికిపోలే, కాబట్టి నేను రైట్, వాడు రాంగ్. తప్పు తప్పే, దొరికిపోతాం, ఏదో ఒకరు దొరికిపోతాం. కానీ ఇప్పుడు కాకపోయినా చూరు, వెయిట్ వెయిట్ వెయిట్. రహస్యంగా చేయబడిందన్నీ బహిరంగంగా చెప్పబడతాయంట, బహిరంగంగా తెలియజేయబడతాయంట. గదుల్లో మాట్లాడుకుంది కూడా బయట ఏమైనా పడతాయంట. జాగ్రత్త. యూ థింక్ నోబడీ నోస్, యూ థింక్ నోబడీ సీస్. ఆఫ్ కోర్స్ గాడ్ ఇస్ సెయింగ్ ఎవ్రీథింగ్ విల్ బి బ్రాడ్కాస్టెడ్, డోంట్ వరీ. అందరు చూసే టైంలోనే బ్రాడ్కాస్ట్ చేస్తానంటున్నాడు ప్రభు. దేవుని వాటిలో చూస్తానండి, ఇటువంటి వారు ఎలా ఉంటారంటే, ఒకసారి 3-4 వచనాలు చదువుదామండి. సేమ్ రోమన్స్ 2. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చును, వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందు అని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ మాటకు మీకు అర్థం అవ్వాలంటే, ఓ 2 మాటలు చెప్పాలంటే, వాళ్ళు అనుకుంటారంట నాకు బ్యాక్ బ్యాలెన్స్ తక్కువ అవ్వలే, నా ఇంట్లో ఏం పెద్ద గొడవలు జరగలే, ఎవడు చీపో అనలే, నా జీవితం ఏదో రొటీన్లో పోతా ఉంది, ఏదో 9 to 5 పోతున్నా, ఏదో సంపాదించుకుంటున్నా, ఏదో బ్రతుకుతున్నా. పాప వీళ్ళందరూ గొడవలో తిట్లలో ఇందులో అందులో ఉన్నారు, వీరు ఏదో తప్పు చేశారు అందుకని వీరికి ఇలాగ అవుతుంది, మనంతా బాగానే ఉన్నాము అన్న రకం చాలామంది. డోంట్ బీ ఫూల్డ్. దేవుడు వాకి తెలియజేస్తుంది ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడంట, కొంతమందికి కొన్ని దీవెనలు ఇస్తాడంట, కొంతమందికి ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తానికి కారణం ఏంటంట, ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ షుడ్ లీడ్ టు రిపెంటెన్స్. ఆ మాట చూస్తే అదే ఉంటుంది. ఆయన చేసే మేలు నీకు పశ్చాత్తాపాన్ని తీసుకురావాలంట. అంటే ఆ మాట పశ్చాత్తాపం ఏంటది?
అరే నేను తగని వాడిని, నా బ్రతుకు సరిలేదు, నా జీవితం సరిలేదు, నేను చేసేది నేను అంతా దేవుడి కొరకు ఏమి చేయట్లేదు, అయినను ప్రభు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నానండి ఒక మాటని, ఎంతమంది ఇక్కడ ఉన్నవారు అంటారు నేను జీవించవలసినట్టుగా నేను జీవిస్తలేదు, అయినను ప్రభు నా జీవితంలో మేలు జరిగిస్తూ కృప కనికరాలను చూపిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ధైర్యంగా చెప్పగలిగిన వారు హల్లెలూయా చెప్తారా? అంటే మన అందరం, ద గుడ్నెస్ ఇస్ నాట్ బికాస్ యు ఆర్ రైట్, ఇట్ ఈస్ టు మేక్ యూ వర్ది. నీకు కృతజ్ఞత కలగాలని. కానీ నీవు అనుకుంటున్నావు ఏంటి తెలుసా? ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హైలీ ఫేవర్డ్. వారే ఏదో తప్పు చేశారు, వారు సరిలేదు. ఆగాగు, నీతోనే వస్తుంది. దేవుడిచ్చిన క్షమాపణ, దేవుడిచ్చిన కృప, దేవుడు అనుగ్రహించే అవకాశాలని నీకు కృతజ్ఞతను తీసుకురాకపోతే నీకు వస్తుంది టర్న్, నీకు కలుగుతుంది. అదే అక్కడ చెప్తున్నాడు. అక్కడ నీకు పశ్చాత్తాపం రాకపోతే జాగ్రత్త, దేవుడు నీకు తీర్పు, శిక్ష ఎక్కువ తీసుకొస్తాడు. దేవుడు అక్కడ తెలియపరుస్తుంది, అధికంగా ఇవ్వబడిన వారికి అధికంగా అనుగ్రహించబడుతుంది. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడండి. యేసుప్రభు కాలంలో పిలాతు వచ్చి కొంతమంది గలిషియన్స్ని, వారిని కొంతమందిని చంపి వారి రక్తాన్ని విగ్రహాలకి బలులుగా కల్పిస్తారంట బలికి. ఆ వార్త యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి మాట చదువుతామండి. లూకాసు వార్త 13:1-5 వరకు చదివితే, పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరును తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? వారు ఏదో చచ్చిపోయారని, వారి రక్తం అక్కడ పోయిందని వీరు పాపులు అనుకుంటున్నారా? కాదు 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 కాదు, వారు కాదు. జస్ట్ బికాస్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు దెమ్ డజంట్ మీన్ దే ఆర్ ద సిన్నర్స్. ఈరోజు చాలామంది ఆయన కృప ద్వారంగా భద్రపరచబడిన వారు, ఎంతో గొప్ప అవకాశాలు కలిగిన వారు, ఎన్నో గొప్ప తరుణాలు కలిగిన వారు మనం జీవిస్తున్నామండి. వీఆర్ ట్రైంగ్ టు బీ జడ్జ్మెంటల్. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? వీళ్ళు బ్రతికేంటి తెలుసా? ఆ ఇంట్లో ఏం జరిగింది తెలుసా? We like to talk about others. మనం ఎక్కడ ఆ మాట చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. కారని మీతో చెప్పుచున్నాను, మీరును మారు మనసు పొందని ఎడల, మీరును మారు మనస్సు పొందని ఎడల, ఇఫ్ యూ డోంట్ రిపెంట్, ఇఫ్ యువర్ మైండ్ డస్ నాట్ చేంజ్, మెటనాయ్, మారు మనసు మారకపోతే మీరందరూ అలాగే నశింతురు. అలాగే నశిస్తారు. జాగ్రత్త. ఈ వేషధారులకి ఇంకొక మైండ్ సెట్ ఉంటుందంట. ఒకటి, నీతిమంతులుగా కనపరుచుకుంటారు, నీతి ఉండదు. మంచివారుగా గొప్పవారుగా కనపరుచుకుంటారు, ఏ గొప్పతనం ఉండదు. రెండోది, వారు అనుకుంటారు వారు తప్పు చేశారు కాబట్టి వారికి కీడు, మనంతా బాగానే ఉన్నాం, మనం వీఆర్ ఫైన్. మూడో మెంటాలిటీ వాళ్ళు ఏముంటుందంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ వాక్యంలో చూస్తే 5వ వచనంలో చదువుతామండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇంకా మాటలు చెప్పాలంటే, దెర్ ఇస్ డిలే ఆఫ్ జడ్జ్మెంట్, delay of consequence. You think you are fine, dear hypocrite. Bible says you are gathering wrath. ఇంక మాటలు చెప్పాలంటే, బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నావు, ఇంట్రెస్ట్తో పాటు వస్తుంది, ఏం భయపడద్దు. మనుషుడు ఏదైతే విత్తుతాడో, కానీ ఇక్కడ ఈ మాట ప్రకారం చూస్తే ఇంట్రెస్ట్తో వస్తాడు. జాగ్రత్త. నువ్వు చేసిన దానికి నాకు వెంటనే ఏం అవ్వలే, లేదు, యు ఆర్ సేవింగ్ ఇట్ అప్. నువ్వు రహస్యంగా ఏమవ్వలేదు అనుకుంటున్నావు, రహస్యంగా చేసిన దానికి బహిరంగంగా రాబోతుంది. జాగ్రత్త, అవమానం. రహస్యంగా చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. దేవుడు నాకు చెప్తుంది, ఒప్పుకున్నావా, పశ్చాత్తాపడ్డావా, జీవితాన్ని మార్చుకున్నావా, దేవుడు క్షమించి నూతన అవకాశాన్ని ఇచ్చే దేవుడు. ఒప్పుకోలేదా, నీవు నీతిమంతుడిగా వేషధారణ బ్రతుకు, అందరి ముందు బాగున్నట్టు బ్రతుకులు చూపించుకుంటున్నావా, ఒకేసారి కలిపి తీర్పు. నువ్వు తీర్పు రావట్లేదు అనుకుంటున్నావు, తీర్పు లేదనుకుంటున్నావు, తీర్పు గురించి అందరికి చెప్తున్నావేమో, తీర్పు నీవు ఉందని గ్రహించుకోకుండా జీవిస్తున్నావేమో. జాగ్రత్త. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. రోమీయులకు రాసిన 1:2 ప్రకారం చెప్పాలంటే, ఏ ఒక్కడు నేను ఇంత పాపిని, నేను రక్షించబడలేను అని చెప్పలేడు.
ఎంత పాపినైనా క్రీస్తు రక్షిస్తాడు అనేది రోమన్స్ 1 చెప్తుంది. ఎంత పాపి అయినా రక్షించబడచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కూడా రక్షించబడచ్చు. అవకాశం ఉంది, వింటే, లోబడితే, సమర్పించుకుంటే. గర్వం కాకుండా ఆమె సిన్నర్ని సమర్పించుకుంటే. కానీ అదే సమయంలో రోమన్స్ 2 చెప్తుంది, ఇదిగో నాకు దేవుని కృప అక్కర్లేదు, ఐఎమ్ గుడ్, నా క్రియలు బట్టే నేను రక్షించబడతానికి ఎవరు చెప్తానికి అధికారం లేదు. దేర్ ఇస్ నో సిన్ గ్రేటర్ that God cannot forgive. There is nobody so good that can say I don't need the salvation of God. మనందరికీ ఆయన కృప ద్వారానే బ్రతకాలండి. ఆయన కృప ఎంత అవసరం. ఎక్కడ తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని చూడయ్యా, నీ వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకుంటానికి సహాయం దయచే ప్రభా. నా జీవితాన్ని దర్శించు, నీ కొరకు యథార్థంగా నీ కొరకు ఉండాలి, నిజమైన నీ ప్రేమతో నేను నింపబడాలయ్యా. మేము నీతి కార్యాలు చేసిన దానికి ఇతరులు మిస్ ద మార్క్, వి బ్లేమ్ దెమ్, బట్ యు స్టిల్ లవ్ దెమ్ లార్డ్. మేము ఇతరులు కీర్తిస్తూ మా ఆర్గ్యుమెంట్స్లో మేము డిఫెండ్ చేసుకుంటూ మేము గొప్పత వారికి చూపించుకుంటాము. కానీ ప్రభువా, ఈరోజు నీ వాక్యం నుండి గ్రహించుకుంటున్నాము, మా కెపాసిటీ కాదు, మా వర్క్స్ కాదు, మా క్రియలు కాదు, మేము కాదు ప్రభువా, నువ్వేనయ్యా, నువ్వేనయ్యా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. దేవా, నువ్వు తీర్పు తీరుస్తావు భయం మా హృదయం ఉండాలయ్యా. అడిగేవాడు లేడు అనే జీవితం కాదయ్యా. లెక్కప్ప చెప్పాలనే భయం మాకు దయచేయ, లెక్కప్ప చెప్పాలనే భయం మాకు దయచే ప్రభా. అయ్యా, మా లోపములు, మా తప్పులు మేము చూసుకుని మేము సరిదిద్దుకోగలిగితే అనేక మందికి మా జీవితం ఒక మాదిరిగా, ఒక సాక్ష్యంగా మారుతుంది కదా ప్రభా. దేవా, మా తలంపులను నూతన పరచు, మమ్మల్ని మార్చు ప్రభా, మా జీవితాలను మార్చయ్యా. ఫలించే జీవితం మాకు దయచి చేసేయా. వేడుకుంటున్నామయ్యా, నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించు, నీ రక్తంతో మమ్మల్ని కడుగు, నీ రక్తంతో మమ్మల్ని ముట్టయ్యా, నీ రక్తం మమ్మల్ని కడగాలయ్యా. It is not about us. We have nothing to do with our lives, Lord. We are bought with a price. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, నీకు వందనాలు. అయ్యా, నేను వెంబడించే జీవితాలు మాకు దయచేయ. ఈ అంచెతనంలో అయ్యా, నీతిమంతుడు ఇంకా నీతిగా ఉండనే, అవినీతి పరుడు ఇంకా అవినీతిగా ఉండనే, ప్రతి వానికి వాని దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్కప్ప చెప్పేలాగా ప్రతిఫలాన్ని తీసుకొస్తానన్నావు ప్రభా. నువ్వు ప్రతి ఒక్కటి దేహంతో జరిగించిన దానికి ప్రతిఫలం కాన్సిక్వెన్సెస్. అయ్యా, మా చుట్టూ కీడు ఉన్నదప్పుడు, మాకు తెలిసిన వారికి కీడు జరిగినప్పుడు, వారు ఏదో తప్పు చేసినప్పుడు, వారు నేరాలను ఒప్పుకున్నాం, మా అమ్మని మేము పశ్చాత్తాపడి వారి కొరకు ప్రార్థన చేయవారిగా, ప్రేమతో సంపాదించేవారిగా మమ్మల్ని చేయి ప్రభా. నీ ప్రేమ నిజంగా జీవితాలను మారుస్తుంది అయ్యా. కొట్టి తిట్టి ఇవన్నీ కాదు కదా ప్రభా, ప్రేమే మారుస్తుంది. యాలన్న మాకు నీ ప్రేమ దయచేయ. గివ్ us your love, Lord. Give us your love. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని బలపరిచేయ, మమ్మల్ని బలపరిచేయ, మమ్మల్ని నడిపించేయ. ఈ అంచెతనంలో మాలో నూనె ఉండాలయ్యా, నూనె ఉండాలయ్యా. క్రైస్తవులు మనం వచ్చేమో కానీ, క్రీస్తుని వెంబడిస్తున్నాను వచ్చేమో కానీ, కన్యకలు ఏం చెప్పుకోవచ్చేమో కానీ, దీపం ఉంది, వాక్యం తెలుసు అని చెప్పుకోవచ్చేమో కానీ, నూనె లేకపోతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, కేక వినబడినప్పుడు విడిచిపెడతాం కదా ప్రభా. ఇదిగో వేడుకుంటున్నామయ్యా, ఆత్మానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయ. మమ్మల్ని సరిదిద్దు, రిఫైనస్, కరెక్టస్, కన్విక్టస్. హెల్ప్ us to recognize our weaknesses and work on it, Lord. మేము ఎప్పుడు బలహీనుమో అప్పుడే బలవంతులు కదా ప్రభా. ఎందుకంటే నీ కృప ఉంది, మాకు అవకాశం ఉంది. ఇంత కృప మాకు ఇచ్చి, ఇన్ని తరుణాలు మాకు ఇచ్చినప్పుడు అయ్యా, అధికంగా ఇచ్చిన వాడికి దగ్గర నుండి అధికంగా ఎదురు చూస్తున్నావు ప్రభా. ఈరోజు నీ అక్కడ ఆలోచన చేస్తున్నావు అంటే మాకు ఇంకా తరుణాన్ని ఇస్తున్నావు ప్రభా. నువ్వు రాలేక కాదు, నువ్వు వస్తే మా పరిస్థితి ఏమైపోతుందో అని మమ్మల్ని మీరు పరీక్షించుకున్న జీవితాన్ని దయచి. We ask for revival, Lord. We ask for revival.
We ask for revival, Lord. Holy Spirit, we ask you to move amongst us. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒప్పుకోల్లోకి నడిపిస్తాడు కదయ్యా. కన్విక్షన్ కదయ్యా. Convict us, Holy Spirit. Convict us. Convict our lives. Convict our mistakes. Convict our sins. Convict our blindness. ప్రభా, ఈ సంవత్సరం అంతంలో ఉన్న మేము, నీ ద్వారా నడిపించబడుతున్న మేము, నూతన తరుణాలు, నూతన అవకాశాలు, నూతన తలుపులు తెరవబడి ముందుకెళ్తున్న మేము, మా జీవితంలో హృదయ శుద్ధి కలిగిన వారుగా, పరిశుద్ధతని కాపాడుకున్న వారుగా, ఇతరుల కొరకు జెన్యున్ యథార్థంగా విజ్ఞాపన చేయవారుగా, నీ రాకడొస్తే ఎత్తబడేవారుగా మమ్మల్ని చేయ ప్రభువా. ఇంత బ్రతికి నీ కొరకు ఇంత వాడబడ్డామని చెప్పుకుంటూ, క్రైస్తవులు మీ తరాలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ, నువ్వు వస్తే విడబడబడితే ఎంత ఘోరం ప్రభువా. నువ్వు నా ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రభువా, నీ ఆత్మను బలంగా మా పైన కుమ్మరించాయ, బలంగా మా పైన కుమ్మరించాయ. Holy Spirit, we ask for the truth. సత్యస్వరూపి మమ్మల్ని నడిపించాయ, మమ్మల్ని నడిపించు. ఆనంద హృదయాన్ని దయచేయి, ప్రేమ హృదయాన్ని దయచేయి, ఇతరులను బలపరిచే జీవితాలు దయచేయి, ఇతరులను లేవనెత్తే జీవితాలు మాకు దయచేయి, ఇతరులని క్షమించే జీవితాలు మాకు దయచేయి, ఇతరులను ఓర్చుకునే జీవితాలు మాకు దయచేయి. సత్యం కొరకు నిలబడే జీవితాలు మాకు దయచేయ. తప్పు తప్పు అని చెప్పగలుగుతానికి, పాపము పాపం అని చెప్తానికి, పాపంలో పాలు పొందకుండా నీతి మార్గంలో ఆత్మ నియమము ప్రకారం జీవించే జీవితం మాకు దయచేయి. మా బ్రతుకులను బట్టి, మా జీవితాలను బట్టి అనేక మంది నేను తెలుసుకోవాలి ప్రభా. నీ దగ్గర రావాలి. ఇక్కడ ఏ ఒక్కరమే నేను చేసిన పాపానికి నాకు క్షమాపణ లేదని చెప్పలేము. ఎందుకంటే నువ్వు మా మధ్య పని చేస్తున్నావు, ఇప్పుడు మాకు అవకాశాలు ఇస్తున్నావు. ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు, నీతిమంతుడివి, నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు అయ్యా, క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నావయ్యా. అదే సమయంలో ఇక్కడ ఎవరు గర్విస్తానికి లేదు. నేను నా క్రియలను బట్టి నేను గొప్పవాడిని, నేను నా అంతటా నేను నీతిమంతుడిని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు ప్రభా. All have fallen short of the glory of God. మా పర్ఫార్మెన్స్లు చాలా ప్రభా. వేషధారణ మాస్క్లు మా మీద ఉండడం వీల్లేదు ప్రభా. జెన్యునిటీ దయచేయి, యథార్థత దయచేయి. ఎవరేమనుకుంటారు కాదయ్యా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నువ్వు చూస్తున్నావనే భయం మాకు దయచేయి ప్రభా. నీకు లెక్కప్పు చెప్పే జీవితములు మా అందరికి ఇచ్చి ఫలించి అభివృద్ధి చెంది నీ రాజ్యం కొరకు ప్రయాసపడి నీ రాజ్యాన్ని కట్టే జీవితం మాకు దయచేయమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.